నమస్తే వీతుల స్వాగతం లక్ష్యం సమాజయుతం స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. తెలంగాణ ఏర్పడి 5 సంవత్సరాలు ముగిసింది నిన్నటితోటి. మరి లగ్జరీ జీవితం ఒకవైపు, మరి జీవితాన్ని లాగడం మరోవైపు, బెంజీస్ కూడా ఒకవైపు, కాలినడక ఒకవైపు, ₹1,00,000 భోజనం ఒకవైపు, ₹5 భోజనం మరోవైపు, రెక్క ఆడితే కానీ డొక్కలు నిండే పరిస్థితి. మరి వాళ్ళు కూలి చేస్తే కానీ జీవితాన్ని వెళ్ళదాగని పరిస్థితి. మరి ఒకరోజు కూలీ లేకపోతే వాళ్ళ జీవితం ఎలాగుందో కూలి బతుకుల గురించి ఈరోజు మాట్లాడదాం. వారి గురించి తెలుసుకుందాం. వాళ్ళ యొక్క కష్టాలను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు మారినా వారి యొక్క కష్టాలను పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? మరి ఎన్ని పరిశ్రమలు వచ్చినా కూడా వాళ్ళు డైలీ కూడా కూలి కోసం రోడ్ల మీదకి వచ్చి గంటలు ఉండి 12-1 గంట వరకు వెయిట్ చేసి ఎవరన్నా వస్తారేమో తీసుకొని వెళ్తారేమో, ఈరోజు కూలి చేస్తే నా కడుపు నింతుంది అని ఇంటికాడ ఉన్న వాళ్ళు అంత సుఖంగా ఉంటారని చెప్పుకునేటటువంటి రోజులు ఇంకెన్నాళ్ళు పోతాయి. రాజ్యాలు పోయినాయి, రాజులు మారేరు, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చాయి. మరి ప్రజలు ఇంకా కూడా రోడ్ల మీదకి వచ్చి కూలి కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, డైలీ మీరు కూలి దొరుకుతుందా? దొరుకుతుంది సార్. దొరికినప్పుడు పని పోతాం సార్. దొరికినప్పుడు పని చేసుకుంటూ, దొరికినప్పుడు ఇటుగా ఉండి వెళ్ళిపోవాలి సార్. డైలీ ఎంత ఇస్తారు మీకు? డైలీ ₹700 సార్. ₹700 ఇస్తారు. నెలలో ఎన్ని రోజులు చేస్తారు? వారం రోజులు. నెలలో వారం రోజులు దొరుకుతాయి సార్. వారం రోజులు దొరుకుతుంది. మరొకసారి దొరకదు సార్. దొరికినప్పుడు చేస్తా సార్. మరి ఇంటికి పోతున్నా భర్తలు వాళ్ళు పని పోయి అనుకుంటారు సార్. మనం ఉండి పోతున్నా వాళ్ళు పైసలు తెచ్చారు అనుకుంటారు సార్. చిన్నపిల్లలతో మేము ఎక్కడ ఉండాలి సార్? బతకాలి. ప్రభుత్వాన్ని ఏమన్నా మనకి ఏ సాయం చేస్తలేదు కదా సార్. మన చేయొస్తేనే కానీ పని వస్తాయి సార్. నెలకు ఎన్ని రోజులు దొరుకుతుంది సార్? ఏ ప్రభుత్వం వచ్చినా, తెలంగాణ టీఆర్ఎస్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా అని ప్రజలకు ఆదుకుంటున్నారు. చాలా విధంగా ఉన్నది. ఏ పీపుల్స్ వారు అని అప్పుడు నాకు సైడ్లన్నీ ఇంజక్షన్లు పెట్టారు. ఏ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ ప్రజలు కూడా డబ్బులు ఇస్తున్నాడు, ఏమో ఇస్తున్నాడు, ఎన్నో కార్యక్రమాలు ఇస్తాను ఇస్తా అని చెప్పేసి కలమ్మ చేసిండు. మన ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లా నేను తిరుమల నిజామాబాద్ సార్. నాకు కవిత, ఎంపీ కవిత ఎన్నో సహకారం చేశాను. మొన్న బీజేపీ వచ్చింది, ఎందుకు పెట్టింది? చాలా మోసం చేసింది. ఇలా అడ్డం మీద కూలి చేసుకుంటా చాలా మంది దొరుకుతారు, చాలా మంది దొరుకుతున్నారు. ఏ ప్రభుత్వం టీడీపీ వచ్చిందంటే, కాంగ్రెస్ వచ్చిందంటే, ఒక వైఎస్ఆర్ గెలిచినప్పుడు అప్పుడు ఒకటి ఏం చేసిరంటే ప్రజలకు బ్యాంకులు ఇట్లా మ్యాప్ చేసిరు. అంతవరకు ఇప్పుడు ఏమీ లేదు. ప్రజలు నిజాలు. మొన్న కేటీఆర్ కూడా ఏం చేసిండు? చదువుకున్న పిల్లలు కూడా, అమ్మాయిలకు కూడా, అబ్బాయిలకు కూడా ఇది కేటీఆర్ ఎంత మంచిగా అనుకున్నాం. 36 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? టీఆర్ఎస్ ఎంత మంచిగా అనుకున్నాం కానీ అది కూడా అయిపోయింది. చాలా ఇంటర్వ్యూలు పడుతున్నారు. ప్రభుత్వం అట్లా చేసింది. ఇప్పుడు నెలకు ఎన్ని రోజులు చేస్తాం? నెలకు 5-6 రోజులు చేస్తాం సార్. మిగతా అంతే సార్. దొరుకుతుంది. ఏం పద్ధతి సార్? ఏం పద్ధతి సార్? నాకు తెలిసి మల్లాపూర్లో చాలా పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ పని చేయనిస్తలేరా? చేయనిస్తలేరు. నెలలో 7 రోజులు మాత్రం ఎలా గడుస్తుంది? ఏం చేస్తే గదులు నడుస్తుంది సార్. ప్రైవేట్ కంపెనీలో పోతే 6,000-7,000 ఇస్తారు. ఏం సరిపోతుంది? కూలి చేసేది 500 నుండి 600 వరకు కూలి సార్. అది 700 అంటే ఓడు ఇస్తాడు, ఓడు ఇయ్యాడు. మన రాష్ట్రంలో పక్కకెళ్ళి ఎక్కువ జనాలు వలస వచ్చి మన రాష్ట్రానికి మనకు కూలి లేకున్నది. పరిశ్రమలకు పోయినా కానీ మనకు డబ్బులు తక్కువ అయినాయి. రోజు దొరుకుతుంది. నెల 10 డేస్ 15 రోజులు మాట అయిపోతే గొప్ప. అదొక ఏ ప్రభుత్వాలు వచ్చినా, తెలంగాణ వచ్చినా, మామనార్ జిల్లా వనపర్తి నిరంజన్ రెడ్డి నియోజకవర్గం. ప్రభుత్వం పనికార పథకం కూడా పెడుతుంది ఊర్లలో. పెట్టినా అంతే సార్. ఇంత ఎక్కడ పోతున్నామో ఏం కథనంతే కానీ జనాలకు మాత్రం అందడం లేదు. పెట్టింది కానీ ఏం రోజు నడుస్తుంది. ఇప్పుడు ఇంత దూరం వలస వచ్చారు. మరి ఎక్కడ ఉంటారు? వసతులు ఎలా ఉన్నాయి? అశోక్ నగర్లో ఉంటాం. రెంట్ నెలకు 4,000 రెంటు, పాల బిల్లు, నీళ్ళ బిల్లు, ప్రతి ఒక్కటి అసలు లాస్ట్కి వస్తున్నట్టే నెలకు వస్తున్నట్టే 5,000 సంపాదన ఉండదు. ఊరికి వస్తున్నట్టు ఏం సంపాదించినట్టు నెత్తుకోవాల్సిందే. ఏం కూడా అందరికీ ఉపాధి మంచిగా జనాలకు చూపిస్తే, కూలి వాళ్ళకు చూపిస్తే మంచిది. మల్లాపూర్లో పరిశ్రమలు చాలా ఉన్నాయి. మరి ఏదో ఉన్నాయి సార్ పరిశ్రమలు. ఎక్కడ చెప్తాను, మొత్తం బీహార్ నుండి, ఉత్తరాఖండ్ నుండి అక్కడికి తెచ్చి పెడతారు. మనం 10 రూపాయలు కూలి పెడితే వాళ్ళు 5 రూపాయలు చేస్తా అంటారు. వానికి పిల్లలే జల్లలే, వాడు వస్తాడు, వీడు చేరుతాడు. బయట వాళ్ళు వచ్చాడు తప్ప మన తెలంగాణ అంత ఉంది, సంపద ఉంది, అంత ఉంది. కానీ బయట వాళ్ళు రావడం వల్లనే మా తెలంగాణ జనాలు నష్టం అయిపోతున్నారు తప్ప మా తెలంగాణ కూలి అనొద్దు, రాష్ట్ర ప్రభుత్వం పని చేయదు అన్నది లేదు.
అంత ఉంది. కానీ బయట వాళ్ళు వలస వచ్చి మనకు దెబ్బ మేము 500 అంటే 300కు కూలిపోతున్నాడు, మాకు దెబ్బ అయితే వాడు వెళ్ళిపోతున్నాడు, అంతే. అది నష్టం జరిగేది మనకు. దొరికితే రోజు కూలీ మాత్రం ఉండదు. ఒక రోజు కూలీ పోతే 4 రోజులు ఇంట్లో పండుగ అవుతుంది. ఇల్లు కిరాయి మల్లాపూర్ మల్లాపూర్ లోకల్. అదే ఇల్లు డబల్ రూమ్ క్వార్టర్స్ అప్లై చేసినాం. కూలీ రోజు లేదు సార్, కిరాయి ఇల్లు బతకాలం మేము. ఒక రూమ్కి వచ్చేసి 3000 కిరాయి, 4000 కిరాయి, కరెంట్ బిల్, నల్ల బిల్. నెలకి 8 రోజులు పోతే మా ఎక్కువ పనికి దాదాపు. మరి ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా ఉన్నాయి మల్లాపూర్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు బయట వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినాయి. ఇప్పుడు 300 కూలీ, ఇప్పుడు నడిచేది 700 కూలీ, 300, 400 పక్క పక్క మాటలోనే వెళ్ళిపోతుర్రు. దాని గురించే మాకు దెబ్బ కలుగుతుంది. ప్రభుత్వం దృష్టి కానీ కార్పొరేటర్ ఉన్నారు మీకు ఇక్కడ ఉన్నటువంటి నాకు ఎవరు పట్టించుకునే లేదు. యూనియన్ లీడర్ అనేటారు వారంకి ఒక మీటింగ్ పెడతారు, మళ్ళీ ఒకటి పోతారు. మళ్ళీ ఆయన ఒక వారంకి ఒక మనిషి వస్తారు, ఆయన ఫోటోలు తీసుకుంటే ఆధార్ కార్డులు జిరాక్స్ వాళ్ళు అట్టే వెళ్ళిపోతారు. ఉదయం ఎన్నింటికి వస్తారు ఇక్కడ? ఇదే మేము 7 గంటలకు వస్తాం. 7 నుంచి సాయంత్రం 3 గంటల వరకు, 4 గంటల వరకు ఉంటాం. 100-200 పని దొరికితే చేసుకుంటాం, లేకపోతే 5 రూపాయలు అల్లం తిని ఇంటికి పోతాం. ఇక్కడ ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే 100-200 ఎట్లా పోతారంటే 1 గంట తర్వాత దొరకకుంటే ఏదో ఒకటి దొరికితే పోతారు, లేకుంటలేదు. ఒక్కొక్క ఇల్లు కిరాయి 1500 కట్టాలా, నీళ్ళ ఇబ్బంది ఉన్నది, నీళ్ళ సౌలత లేదు. 1800 ఇల్లును ఇప్పుడు 2000 చేసి రేకుల రూమ్కే. ప్రజలు కూడా 4 రోజుల ఇల్లు కిరాయి కట్టాలి. ఎక్కడ నా సొంతం జనగాం జిల్లా అయిపోయింది, మరిగేడి. ఇప్పుడు దాదాపుగా కూడా పనికిఆర పథకం ఊర్లో 150 రోజుల పని కూడా ఇస్తుంది కదా, మరి అలాంటి పనులకు మీరు ఎందుకు మాకు చూపట్లేదు? మేము సిటీకి వచ్చి చాలా రోజులు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుండి ఇదే కూలి బతుకు అవుతుంది, కానీ నేను గౌరవం చెప్పుకుంటలేను. తాళ్ళు ఎక్కిన ఈ పరిస్థితి నా ఒక్కడికే కాదు, చాలా మందికి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ తాళ్ళు ఎక్కడ ఎందుకు బంద్ చేశారు మీరు? నాకు అప్పుడు దెబ్బ తాకింది, దానివల్ల నేను డబుల్ బెడ్రూమ్ పెట్టాను. ఏ కాలే ఇన్సూరెన్స్, ఇప్పుడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది దెబ్బ తాకిన వాళ్ళకి. నాకు అప్పుడు తెలియదు, స్టడీ లేదు. ఈ నెలలకు ఎన్ని రోజులు వస్తుంది కూలీ? కూలీ 10 రోజులు 12 రోజులు చేస్తాను. ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనే ఉంటా ఇప్పుడు ప్రస్తుతానికి. 5 రోజులు. నాకు కొడుకో బిడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు. జీవితంలో లేని వాళ్ళను ఆదుకుంటామన్న ప్రభుత్వం ఇవాళ ముందుకు వస్తలేదు. కూలీ సార్ మేము ఇప్పుడు అడ్డ మీదకి వచ్చి, నాది శ్రీకాకుళం జిల్లా, నేను అడ్డ మీద హైదరాబాద్ వచ్చి 25 సంవత్సరాలు అయింది. నేను అడ్డ మీద కూలీ చేస్తున్నా. 10 రోజులు దొరుకుతుంది, లేకుంటే లేదు. అలాగా మేము. మీకు ఎంతమంది పిల్లలు? ఎట్లా? ఒక భార్య, మా భార్య, నేను, నా కొడుకు, బిడ్డ. మరి వాళ్ళ చదువులు కానీ ఇంకా మిగతా విషయాలు ఎలా ఈ కూలితోటి? కూలితో మరి ఇక్కడైతే చేస్తలేను. గవర్నమెంట్ చదివిస్తారా ప్రైవేటా? ప్రైవేటే సార్, ప్రైవేట్. మరి 10 రోజులు కూలి దొరికితే నెలకు రోజుకి 500 అయినా 5,000 అవుతుంది. మరి రూమ్ రెంట్ ఇవన్నీ పోనీ ఎలా జీవితం గడుపుతాం? ఏం చేస్తాం సార్, మరి మా భార్య చేస్తే డ్యూటీ, నేను చేస్తున్నా, అలాగా ఇలాగా అడ్జస్ట్ అవుతున్నాం, కానీ ఏం మిగులుతలేవు. అది మా పరిస్థితి. 10 రోజులు దొరుకుతుంది. మరి మీకు ఏమన్నా ప్రభుత్వం ఎలాంటి సాయం చేయాలంటారు? ఏం ప్రభుత్వం సాయం చేస్తుందో ప్రభుత్వానికి తెలియాలి, మీకు తెలియాలి, నాకైతే తెలియదు. ప్రభుత్వం అయితే మాకింతవరకు సహకారం ఏం లేదు, చేయలేదు. ఏంటి అడ్డ మీద నేనే కాదు, నాలాంటి కొన్ని వేల మంది ఉంటారు ఇక్కడ. వేల మంది పనిచేసినా ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరకదు. ఆ టైపులో ఉన్నాం మేము. మా పరిస్థితి ఇది. ప్రభుత్వం మాత్రం ఎటువంటి సహకారం లేదు. ప్రభుత్వమే కాదు సార్, మేము అడ్డ పెట్టాక కొద్దిగా తాగడానికి మంచినీళ్ళు పెట్టమని అడిగాం సార్, ఎవడు పెట్టలే. ఇంతమంది నాయకులు ఉన్నారు ఇక్కడ. ఓట్లు వేసేటప్పుడు కావాలి, చేసేటప్పుడు పని చేసేటప్పుడు కావాలి, మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు పెట్టండి అడ్డ మీద అని కొన్ని 100 మందికి అడిగాను నేను. ఒక్కరు కూడా పట్టించుకోలే. ఏం పని చేస్తారు? ఏం పనికి వెళ్తుంటారు మీరు? ప్రతి పని చేస్తాం సార్. అమాలి పని. అమాలి సార్. పలుగుపార రాదు సార్ మాకు. మాలి పని పాలుపార రాదు. ఓన్లీ లోడింగ్, అన్లోడింగ్, తర్వాత హౌస్ షిప్పింగ్, అవి అటువంటి. థ్యాంక్ యూ. లేదా ఈడ అన్ని ఎంత చేసినా ఒక లీడర్ లేదా, ఏం లేదా, గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకునే లేదు, చేసేది లేదా. గవర్నమెంట్ పట్టించుకొని ఒక రోజు చేస్తే 4 రోజులు ఇల్లు కిరాయిలు కట్టాలి. ఇల్లు కిరాయిలు మస్తు పెరిగిపోయాయి. ఎట్లా పిల్లలు తల్లులు బతకాలంటే చాలా కష్టం, చదువుకోవాలన్నా ఏదైనా కానీ. అది ఒకవేళ మీరు ఎండకు ఎంతో కష్టపడుతుంటారు, మీకు ఆరోగ్యం ఇవాళ 500 చేసుకుంటే 400 ఆన్నే హాస్పిటల్ వాయే. ఆడ వచ్చేది 100 రూపాయలు ఏమొస్తున్నాయి? ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటారు మీరు? ప్రభుత్వాన్ని ఏం కోరుకో, మాకు మంచి సాయం చేయాలి, మంచిగా ఉండాలి. అందరు జనాలంతా సాయం చేయాలి. బతకనికి వచ్చిర్రు ఎక్కడెక్కడ రాజ్యాల నుంచి. వాళ్ళకి పని చూపించాలి, మాకు పని చూపించాలి. మాకు రూమ్ రెంట్లు బాగా అయిపోయినాయి, కట్టలేకపోతున్నాం. ఒకనాడు చేస్తే 4 రోజులు ఇంట్లో వండుడు.
మాకేమో సొంత మిల్లు లేవు చేసుకోనికి. సొంత మిల్లు ఉంటేమో కట్టుకున్నాము ఏం కాదు అన్నట్టు కాదు. మాకు ఈ పని తప్ప వేరే పని రాదు. ఒక కంపెనీలో డ్యూటీ చేసుకుంటే సరిపోవు. ఈ అడవి లేబరు దాదాపు 300 మంది అనుకున్నారు. పని మాకు ఒక 15 రోజులు 10 రోజులు దొరికితే మా కష్టం అవుతుంది. అట్లాగే మళ్ళా మన రూమ్ రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. మాకు అన్నిటికీ సౌకర్యం సరిగ్గా లేదు. ఇప్పుడు ఏ రకంగానైనా మాకు లేబర్ అడ్డల ఈ 3 అడ్డల తరఫున ఈ హౌసింగ్ బోర్డు అయితేంది, హెచ్ఎంటీ అడ్డ, ఈ అడ్డల తరఫున దాదాపు ఒక 600-700 మంది అనుకున్నారు అడమే బతారు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి మాకు లేబర్ కార్డు కూడా ఏమన్నా హాస్పిటల్కైనా కానీ దెబ్బలు తగిలినా కానీ ఏమన్నా మన హాస్పిటల్కు హెల్త్ కార్డులైనా దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా ఏమైనా సహకారం చేసేది ఉంటే చేయాలని అడ్డ తరఫున మొత్తం కోరుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు ఈ 300 మందికి ఒక 50 మంది దొరికితే మాకు కష్టమవుతుంది పనులు. అట్లా కానీ పని దొరుకుతలేదు. ఒక కంపెనీలో లేబరు మన బీఆర్ వర్ష వాళ్ళంతా వచ్చి మాకు కూడా జనం 600, 6,000, 7,000 మా జనం పోతే అదే రేటు చేయాలంటే ఆ రేటు మాకు గిట్టుబాటు కాదు. వాళ్ళకు అక్కడ పనులు లేక ఇక్కడ రేట్లు కూడా జరిదింగుతారు. వాళ్ళు వచ్చి పైసలు ఖర్చు వాళ్ళ రేటుకు మా రేటుకు చాలా తక్కువ ఉన్నది. కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఏ విధంగానైనా మాకు హెల్త్ కార్డులైనా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులైనా మాకు ఏదైనా ఓ రకంగా మాకు సహకారం చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. 10 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. ఆ 10 రోజులు దొరికితే మాకు కూళ్ళు మాకు జీతాలు రావట్లేదు. కంపెనీలో పనులు అయితే జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ బతకడం చాలా కష్టమైపోతుంది. మాకు నెల రోజులు మాకు పని కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇక్కడికి వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది. పని మేస్త్రీలు ఇచ్చే వాళ్ళు ఇస్తాండ్రు, లేని వాళ్ళు లేదు. మెడిసినల్ మిడ్ వేస్తాండ్రు సార్. మరేం చేస్తాం, మరి ఇలాగా ఖాళీగా ఉంటాను, పని లేదు. ప్రభుత్వం ఏం కోరుతాం సార్, మరి పనే మాకు కావాల్సింది పనే. వాళ్ళు ఇచ్చే వాళ్ళనే సరిగ్గా ఇచ్చే కూలీలు ఇచ్చేస్తే మాకు పర్వాలేదు సార్. చాలా మంది మిడ్ వేస్తాను సార్ మేస్త్రీలు.